హాయ్ అండి. నేను ఒక స్కూల్లో అయితే వర్క్ చేస్తున్నాను. సెయింట్ మార్క్స్ జూబ్లీ ఇంటర్నేషనల్ స్కూల్లో. ఇక్కడైతే ఈరోజే ఫస్ట్ డే అయితే స్కూల్కి అయితే వెళ్ళామన్నమాట. సో మరి చాలా డేస్ అయ్యాక స్కూల్కి అయితే ఒక 1 మంత్ తర్వాత హాలిడేస్ తర్వాత వెళ్ళడం అయితే జరిగింది. సో నాతో పాటు అయితే టీచర్స్ అందరూ అయితే ఇక్కడ కూర్చున్నాము. సో కొన్ని వర్క్స్ ఉంటే మాత్రం కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ 12:30కి అయితే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము. మార్నింగ్ అయితే మరి మేము ఇక్కడ చూసాము క్లాసెస్లో అంతా నీట్గా అయితే పెట్టారు క్లాస్ రూమ్స్ అన్నీ. సో మేము మళ్ళీ రేపైతే జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ అయితే ఉంది. సో మరి రేపటికి ప్రోగ్రామ్స్కి అయితే మేమైతే ప్రిపేర్ అయ్యాము. కొన్ని అన్నీ ఏంటనేది అయితే చూసుకున్నాము. సో మేము ఇక్కడ కిందకైతే వెళ్తున్నాను. కొంతమంది అయితే స్పీచెస్కి, కొంతమంది డ్యాన్స్కి, కొంతమంది సో వాటికన్నిటికైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు టీచర్స్ అనేసి నేనైతే వెతుకుతూ ఉన్నాను. కింద సెల్లార్లోకి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ కూడా లేరు. మళ్ళీ పైనకైతే వచ్చేసినాను. సో ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే నేను వ్లాగ్ అయితే పెడుతున్నాను. సో కొన్ని రోజులు అయితే టైం అయితే కుదురుతుంది వ్లాగ్ పెట్టడానికి. స్కూల్లో పాసిబుల్ అవ్వదు. సో మొబైల్స్ అనేది మాకు అలౌడ్ ఉండదు. ఈరోజు ఏంటంటే ఇంకా ఫస్ట్ డే కాబట్టి ఇంకా మా స్కూల్లో ఎవరు అడగరు మొబైల్స్. అయితే వాళ్ళే కలెక్ట్ చేసేసుకుంటారు మేము స్కూల్కి వెళ్ళేసరికి. ఇక్కడ కొంతమంది టీచర్స్ అయితే ల్యాబ్లో అయితే వర్క్ చేస్తున్నారు. ఏదో చిన్న వర్క్ ఉంటుంటే వాళ్ళు కొంతమంది టీచర్స్ అయితే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకోటి రేపటి ప్రోగ్రాం గురించి అయితే సాంగ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడ ఒక టీచర్ అయితే మాకు ఇచ్చింది కలర్స్ వేయమనేసి. సో మా ఫ్రెండ్స్ అయితే మీకు అందరికీ హాయ్ అయితే చెప్తున్నారు. సో మీరైతే అందరికీ హాయ్ అయితే చెప్పండి, కామెంట్ అయితే చేయండి. సో ఇంతకుముందు మేము వేరే స్కూల్లో వర్క్ చేసాము, నారాయణ స్కూల్లోనే, వేరే స్కూల్ కాదు. ఇక్కడ నుంచి అయితే వర్క్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసినాము. సో ఇంటికి వచ్చినాక అయితే కామన్ వర్క్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ నా దగ్గర అయితే ఇంట్లో మార్నింగ్ అయితే పప్పు అన్నం చేసేసి వెళ్ళిపోయినాను. సో పాపడైతే వేస్తున్నాను. మధ్యలో ఇరిగిపోతూ ఉన్నాయి, అయినా కూడా వేసేసినాను అనమాట. కొన్ని పాపడ వేసేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో వాతావరణం అయితే కొద్దిసేపటికైతే చాలా వేడిగా ఉండింది. సో మళ్ళీ కొద్దిసేపటికి 2:33 ఆ టైంకి వచ్చేసరికి మళ్ళీ కొద్దిగా చినుకులు, వాతావరణం టోటల్గా చేంజ్ అవుతుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదు. సో మేమైతే స్కూల్కి వచ్చినాక నేనైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో కొంచెము నా ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. లేదు అని అంటే సో వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో కొన్ని అప్పుడప్పుడైతే వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను టైం కుదిరినప్పుడు. సో కంప్లీట్గా ఛానల్కి టైం ఇవ్వడం అంటే కుదరట్లేదు. ఎందుకంటే మనము ఒక జాబ్ చేసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే అది పాసిబుల్ అవ్వని పని. సో టైం కుదిరినప్పుడే అలా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫుల్ టైం వచ్చింది అని అంటే ఎప్పటికైనా కంపల్సరీ డైలీ ఒక వ్లాగ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. వెదర్ చేంజ్ అయ్యాక వెనక మా ఇంట్లో ఉన్న కొద్దిగా వెనక బ్యాక్ సైడ్ ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడైతే పిల్లలు వాటర్లో ఆడుకుందాం, కొన్ని ఫొటోస్ అయితే దిగుదామంటే మా అమ్మ అయితే ఫోజ్ ఇచ్చేస్తుంది. కొంచెం పిల్లలకి ఎంత అంటే వర్షం పడుతుంటే వాళ్ళకైతే చాలా సంతోషంగా ఉంటుంది. మనకైనా అంతే కదా, వర్షం పడిందంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడైతే గన్ షూట్ తోటి అయితే చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు. ఫోన్లో చూస్తూ ఉంటారు కదా, వాటిని చూసి ఫాలో అవ్వడమే. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.